ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుణ్ణి ఆధారంగా చేసుకొని సమస్త దుఃఖముల నుండి మానవాళిని కడతీర్చుటకై ఉపదేశించిన గీతా తాత్పర్య సారాంశం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము. భగవానుడు పలికెను, అర్జున, నీవు అనన్య భక్తితో నాయందే మనసు గలవాడవై సర్వ విధాల నా శరణాగతుడవై ఉండుము. ఈ యోగ సాధన ద్వారా పరమాత్మ స్వరూపుడనైన నన్ను పూర్తిగా తెలుసుకోవడము ఎలాగో చెప్తాను. ఈ అనంత విశ్వములో ఏదైతే మనము తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవలసినదంటూ ఏమీ మిగలదో అలాంటి విజ్ఞాన సహితమైన తత్వజ్ఞానమును నేను నీకు సంపూర్ణంగా తెలుపుతాను. దీనిని శ్రద్ధగా విను. మనుష్యానాం సహస్రేషు కచ్చిజ్జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేత్తి తత్వతః. అర్జున, వేల కొలది మనుష్యులలో ఏ ఒక్కడో నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే నా తత్వమును, నా యొక్క యథార్థ స్వరూపమును తెలుసుకోగలుగుతున్నాడు. భూమిరాపో నలో వాయు కం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరస్తద. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఈ ప్రకృతి 8 విధములుగా నాచే విభజింపబడినది. ఇలా ఈ 8 భేదములతో నిర్మితమయ్యున్న ఈ ప్రకృతిని అపరా ప్రకృతి అని అంటారు. ఇది జడముతో కూడినటువంటిది. అయితే ఇలాంటి ఈ సకల చరాచర జగత్తును ధరిస్తూ సమస్త ప్రాణకోటిలో జీవముగా వెలుగుతూ ఈ విశ్వమును చైతన్యపరుస్తున్న మరొక ప్రకృతి ఉంది. అదే పరాప్రకృతి. అట్టి పరాప్రకృతిని పరమశ్రేష్టమైనదిగా, ఈ ప్రకృతికి ప్రాణాధారమైనదిగా తెలుసుకో. ఇంకా వివరంగా చెప్పాలి అంటే అపరాప్రకృతి అనగా ఈ భౌతిక ప్రపంచం. మనము చూస్తున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి ప్రతీదీ ఈ అపరా ప్రకృతిలో భాగమే. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని ఈ 8 అంశములతో కూడియున్నదే అపరా ప్రకృతి. ఇది క్షణక్షణం మార్పు చెందుతుంది మరియు నశించిపోతుంది. ఇది భగవంతుని యొక్క బాహ్యశక్తి. ఈ అపరా ప్రకృతి ద్వారానే ఈ భౌతిక ప్రపంచం సృష్టించబడుతుంది మరియు నిర్వహించబడుతుంది. ఇక పరాప్రకృతి అనగా జీవశక్తి. ఇది అపరా ప్రకృతికి భిన్నమైనది. అయితే ఈ పరాప్రకృతి అపరాప్రకృతిని ధరించి ఈ భౌతిక ప్రపంచాన్ని చైతన్యవంతం చేస్తుంది. ఇది సమస్త చరాచర జీవరాశులలో జీవమై ఉంటుంది. ఈ పరాప్రకృతి మార్పులేనిది, శాశ్వతమైనది. ఇది భగవంతుని అంతర్గత శక్తి. ఈ పరాప్రకృతి వల్లే అపరాప్రకృతికి చైతన్యం వస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలి అంటే అపరాప్రకృతి భౌతిక శరీరం వంటిది, పరాప్రకృతి ఆత్మ వంటిది. ఆత్మలేని శరీరము నిర్జీవమైనట్లే పరాప్రకృతి లేని అపరాప్రకృతికి ఉనికి లేదు. ఈ విధముగా ఈ జగత్తులో సమస్త ప్రాణులన్నీను ఈ 2 విధములైన ప్రకృతుల నుండియే ఉత్పన్నమవుచున్నవి. అర్జున, ఈ జగతినంత సృష్టిస్తున్నది నేనే, ఆ తర్వాత ప్రళయం చేస్తున్నది నేనే. బ్రహ్మగా సృష్టించి, విష్ణువుగా పోషించి, శివునిగా లయం చేస్తున్నాను. ఎలాగైతే సముద్రములోని అలలు ఉవ్వెత్తున లేస్తూ మరల సముద్రములో కలుస్తున్నాయో
అదే విధముగా సకల జీవరాశులన్నీ నా నుండే పుడుతూ మళ్ళీ నాలోనే లయమవుతున్నాయి. అలా ఈ సృష్టి స్థితి లయలకు నేనే మూల కారణమని తెలుసుకో. ఓ ధనుంజయ, మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, మయి సర్వమిధం ప్రోతం సూత్రే మణిఘనా ఇవ. నాకన్నా గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియూ ఈ ప్రపంచంన లేదు. దారానికి మనులు గుర్చబడినట్లు ఈ జగమంతయు నాయందే కూర్చబడినది. పూలదండకు దారము ఎలా ఆధారమో అలా ఈ సమస్త విశ్వానికి నేను ఆధారమై ఉన్నాను. అర్జున, నీటిలోని రుచిని నేనే, సూర్యచంద్రుల కాంతిని నేనే, వేదములన్నింటిలోని ఓంకారము నేనే, ఆకాశంలోని శబ్దమును నేనే, అలాగే మానవుని యందు పౌరుషమును నేనే అయి ఉన్నాను. ఇంకా ఓ పార్థ, భూమియందు సుగంధమును, అగ్నియందు తేజస్సును, సమస్త జీవరాశులలో ప్రాణశక్తిని, తాపసులలో తపస్సును నేనే. అర్జున, ఈ సమస్త విశ్వంలోని సకల భూతములలో నేనే శాశ్వతమైన బీజముగా ఉన్నానని తెలుసుకో. బుద్ధిమంతుల యందు బుద్ధిని, తేజోవంతుల యందు తేజస్సును, ధీరుల యందు ధీరత్వమును నేనుగా ఎరుగుము. ఓ భరతశ్రేష్ఠ, బలవంతులలో కామరాగరహితమైనటువంటి బలమును నేనే, అలాగే ధర్మవిరుద్ధము కానట్టి కామమును నేనే. అర్జున, మానవులలోని త్రిగుణములు అనగా సాత్విక, రాజస, తామస భావములన్నీ నా నుండియే కలుగుచున్నవి. కానీ యథార్థముగా వాటిలో నేను గాని నాలో అవి గాని లేవు. అంటే నేను ఆ త్రిగుణములకు అతీతుడను. ఈ సమస్త జగత్తు ఆ మూడు గుణముల ప్రభావముతో మోహితమగుచున్నది. కనుక శాశ్వతుడనైన నన్ను, నా స్వరూపాన్ని ఈ జగత్తు తెలుసుకోలేకపోతున్నది. ఈ త్రిగుణములు, వాటి స్వభావాలేమిటో క్లుప్తంగా చెప్పాలి అంటే, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనేవి త్రిగుణములు. మొదటిది సత్వగుణము. ఇది స్వచ్ఛమైనది, పరమశ్రేష్టమైనది మరియు పాపరహితమైనది. ఈ గుణం జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఈ గుణం గలవారు శాంతంగా, జ్ఞానవంతులుగా, దయగలవారిగా ఉంటారు. వీరిలో కల్మషాలు కానరావు. ఇక రెండవది రజోగుణము. ఈ గుణ ప్రభావముతో మనిషిలో అధికార వాంఛ, వీరత్వము, లక్ష్యము నుండి వెనుదిరగని స్వభావము, కోరికలు నెరవేర్చుకునే సంకల్పాలు కలిగి ఉంటారు. ఇక మూడవది తమోగుణము. ఇది అజ్ఞానం నుండి పుడుతుంది. దీని ప్రభావముతో మనిషి అతినిద్రలోలుడుగా, మతిమరుపు వ్యక్తిగా తయారవుతాడు. ఇది సోమరితనాన్ని ఆవరింపజేస్తూ మనిషిని ఏమాత్రము కూడా ఉన్నత స్థాయికి చేరనివ్వదు. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. అర్జున, ఈ నా మాయ త్రిగుణాత్మకమైనది, అలౌకికమైనది. ఈ మాయను అధిగమించుట సాధ్యము కానిది. కానీ కేవలం నన్నే నిరంతరం భజించువాడు ఈ మాయను అవలీలముగా దాటగలడు. ఈ సంసార సాగరము నుండి సునాయాసముగానే బయటపడగలడు. కాగా ఈ మాయలో చిక్కుకున్న అజ్ఞానులు, అసుర స్వభావము గలవారు, మానవులలో అత్యంత అధములు, మూఢులు, చెడు కర్మలను ఆచరించువారు నన్ను భజింపరు, నన్ను తెలుసుకోవాలని ప్రయత్నించరు. అంటే రజస్తమో గుణములతో కూడినటువంటి మాయ వీరిపై కప్పబడి మంచి చెడు అనే విచక్షణ జ్ఞానమును హరించి వేస్తున్నదన్నమాట. ఓ భరతవంశీ అర్జున, చతుర్విధ భజంతే మాం జనా సుకృతినోర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థే జ్ఞానే చ భరతర్షభ.
సుఖ సంపదలను కోరుకునేవారు, బాధలతో ఉన్నవారు, భగవంతుని పొందాలనుకునే జిజ్ఞాసువులు మరియు జ్ఞానులు, ఈ 4 విధములైన భక్తులు నన్ను ఆశ్రయిస్తున్నారు, పరమ భక్తితో ఆరాధిస్తున్నారు. ఈ 4 రకముల భక్తులలో నిరంతరం నాయందే అనన్యమైన భక్తి శ్రద్ధలతో నన్నే భజిస్తున్న జ్ఞాని నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. అలా నా తత్వం నెరిగిన జ్ఞానికి నేను అత్యంత ఇష్టమైన వాణ్ణి, అలాగే అతను నాకు ఇష్టమైన వాడే. ఈ 4 విధములైన భక్తులందరూ భగవంతుని యందు విశ్వాసమునుంచుకొని ఎల్లప్పుడూ అతనినే సేవించుటివారే. అయితే జ్ఞాని అయిన వాడిని నా స్వరూపముగానే భావిస్తాను. ఎందుకంటే అలాంటి భక్తుడు తన మనస్సును, బుద్ధిని నాయందే స్థిరముగా నిలిపి నన్నే ఆశ్రయించుకొని ఉంటాడు. అంటే నా గురించే ధ్యానిస్తూ, నన్ను పొందటానికే తపిస్తూ, నన్నే ఉత్తమగతిగా ఆశ్రయించుకుని ఉంటాడు. అతడు బయట ప్రపంచాన్ని విడిచిపెట్టి తన చిత్తమును పరమాత్మ అయిన నాయందే లగ్నం చేస్తూ నా కొరకే సర్వస్వాన్ని సమర్పిస్తూ నాలోనే లీలమవుతున్నాడు. అలా అతన్ని నా స్వరూపముగానే భావిస్తాను. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభః. అర్జున, జ్ఞాన సంపన్నుడైన మానవుడు అనేక జన్మలనెత్తిన తర్వాత నా తత్వమును ఎరిగినవాడై ఈ సమస్తము వాసుదేవమయమే అని భావించి నన్ను శరణమునందుచున్నాడు. జగతిలో ఇటువంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఈ లోకములో మానవులు నానా విధములైన కోరికలతో తమ వివేకమును మరిచిపోయి వారి వారి స్వభావముతో ఇతర దేవతలను ఎంచుకొని ఆయా దేవతల నియమాలను అనుసరిస్తూ వారిని పూజిస్తుంటారు. అయితే ఏ భక్తులైతే వారి వారి ఇష్టదైవాలను పూజిస్తున్నారో అలాంటి వారికి ఆయా దేవతల యందు మరింత భక్తి శ్రద్ధలు స్థిరముగా నుండునట్లు చేస్తున్నాను. అలా సకామ భక్తులు ఆయా దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. తత్ఫలితముగా నా యొక్క అనుగ్రహంతోనే ఆ దేవతల ద్వారా వారికి అనుగుణమైన ఫలితములను పొందుచున్నారు. అయితే అలాంటి అల్పబుద్ధులు పొందే ఫలితములు పరిమితములైనవి, తాత్కాలికములైనవి మాత్రమే. అవి శాశ్వతమైనవి కావు. అన్య దేవతలను పూజించువారు ఆయా దేవతలనే చేరుదురు. కానీ పరమతత్వం నెరిగిన నా భక్తులు నన్ను ఏ విధముగా ఆరాధించినను చివరికి నన్నే చేరి నాలోనే ఐక్యమవుతారు. అయితే ధర్మబద్ధము కానటువంటి కోరికలతో పాపకర్మలు చేస్తున్నవారు ఆ కర్మ ఫలములను అనుభవించవలసియే ఉండును. శాశ్వతము, సర్వోత్తమము, పరమ పవిత్రము అయినటువంటి నన్ను బుద్ధిహీనులు గ్రహింపక సాధారణ మానవునిగానే తలంచెదరు. నా యోగమాయచే కప్పబడి ఉన్న నేను అందరికీ గోచరింపను. కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితుడుగా, శాశ్వతుడిగా తెలుసుకోలేరు. అర్జున, భూత భవిష్యత్ వర్తమాన కాలములలోని సమస్తము ఇంకా ఈ జగతిలోని సకల చరాచర ప్రాణులన్నింటినీ నేనెరుగుదును. కానీ నాయందు భక్తి శ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరూ నన్ను తెలుసుకోలేరు. అంటే జరిగినది, జరుగుతున్నది, జరగబోవు సమస్త విషయములన్నీయూ నేనెరుగుదును. ఈ సర్వజగత్తు నా ఆధీనములోనే నడుస్తున్నది. ఓ భరతవంశీ అర్జున, ఇచ్ఛా ద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఈ ప్రపంచములోని ప్రాణులన్నీను రాగద్వేషములతో కలిగిన సుఖదుఖాది ద్వంద్వముల ప్రభావముతో అంతులేని మోహములో పడిపోవుచున్నవి. కానీ నాయందు దృఢ విశ్వాసముతో మనసు నిలిపి నిష్కామ భావముతో పుణ్యకర్మలను ఆచరించువారు ఇట్టి మోహము నుండి విముక్తులయ్యెదరు. ఇంకా ఈ కోరిక, ద్వేషము అనే భ్రాంతిమయము నుండి బయటపడగలరు.
ఎవరైతే ముసలితనము ఇంకా మృత్యువు నుండి విముక్తి కొరకై ప్రయత్నిస్తున్నారో అట్టివారు ఆత్మస్వరూపమును, ఆధ్యాత్మికతను, దివ్యకర్మల గురించిన సమస్తమును ఆ పరబ్రహ్మగానే తెలుసుకుంటారు. అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతో పాటు అందరికీ ఆత్మస్వరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలుసుకున్నవారు నిశ్చలమైన బుద్ధితో నన్నే చేరుకుందురు. ఈ విధముగా ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదమైన శ్రీమద్భగవద్గీత యందు 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము సమాప్తం.